ఈ గేదె నుంచి ఆవు నుంచి తీసే జున్ను పాలల్లో కూడా మెయిన్గా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఉండే పాలల్లో కొలెస్ట్రాల్ మనకి తక్కువ, కానీ మామూలుగా 15 మిల్లీగ్రాములు 14 మిల్లీగ్రాములు ఇట్లాగే ఉంటాయి కొలెస్ట్రాల్. కానీ జున్ను పాలల్లో మాత్రమే కొలెస్ట్రాల్ మోతాదు అనేది 3-4 రెట్లు 5 రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. అంచేత అది కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా బాడీకి అట్లా అవసరం కాబట్టి మొదటిసారి ఇమ్యూనిటీకి సంబంధించినవన్నీ బాగా ఉంటాయి ఈ పాలల్లో. కానీ అలాంటి పాలు గేదెల నుంచి ఆవుల నుంచి మనకు దొరికినప్పుడు అందులో బెల్లము కలిపి, కొంతమంది పంచదార కలిపి, అందులో మిరియాల పొడి యాలకుల పొడి వేసేసి పొయ్యి మీద పెట్టేస్తే చక్కగా ఆవిరికి ఉడికిపోతుంది. అలా జున్ను ఉడికిన తర్వాత 1 కప్పు 2 కప్పులు అందరూ తింటుంటారు. అది కామన్గా జరిగే ప్రక్రియ. కానీ ఇది రోజు వండుకు తినేది కాదు కదా, అకేషన్కి అప్పుడప్పుడు దొరికినప్పుడు తినేది కాబట్టి నేను దాన్ని తినమనే చెప్తుంటాను.